చింతపల్లి అనే తెలుగుతనం ముట్టిపడే ఓ గ్రామంలో భూపతి అనే పెద్ద రైతు, పేరుగాంచిన వ్యాపారి, ఊరికి తలమానికంగా ఉండేవాడు. వ్యవసాయంతో, వ్యాపారంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడిపేవాడు. అతని ఒక్కగానొక్క కొడుకు శ్రీనాథుడు తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కానీ ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు మాత్రం భూపతి చూసుకునేవాడు. ఒకరోజు బయట నుండి ఇంటికి వచ్చిన భూపతి భార్య సుమిత్రతో, సుమిత్ర, ఎండలు మండిపోతున్నాయి, దాహంగా ఉంది, నీళ్లు తీసుకునిరా. ఎందుకండి ఇంత శ్రమ? ఈ వయసులో అన్ని పనులు నెత్తిన వేసుకుని చేయకపోతే మన పాలేరు రంగయ్యకో, అబ్బాయి శ్రీనాథుడికో చెప్పొచ్చుగా. ఆ విషయం నాకు మాత్రం తెలియదా? మన పొలంలో వరి కోతలు జరుగుతున్నాయి, రంగయ్య చూసుకుంటున్నాడు. అబ్బాయినేమో వ్యాపార పని మీద పట్నం పంపించాను. నేను ఆ పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నాను, అంతే. అక్కడే ఉండి వారి మాటల్ని వింటున్న కోడలు రాధ, ఈ ఏడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పనులు మీ అబ్బాయికి అప్పగించి మీరింటి పట్టు నుండి హాయిగా విశ్రాంతి తీసుకోండి మామయ్య గారు. నేను ఈ విషయం ఎప్పటి నుండో చెబుదాం అనుకుంటున్నాను. హాయిగా ఇంట్లో కృష్ణారామ అనుకుంటూ గడిపేయండి. బాధ్యతలన్నీ శ్రీనాథుడికి అప్పగించేయండి. అబ్బా, నాకేమైందని? ఎందుకు ఈరోజు అత్తాకోడళ్ళు ఇద్దరు నన్ను విశ్రాంతి తీసుకోమంటున్నారు? ఎండగా ఉంది, కాసిన నీళ్ళు ఇమ్మని అడిగినందుకేనా ఇదంతా? అప్పుడే అక్కడికి వచ్చిన భూపతి చిన్ననాటి స్నేహితుడు వరదయ్య, నిజం చెప్పావు చెల్లెమ్మ. ఇంకా ఎన్ని రోజులు ఇలా పనిచేస్తావు భూపతి? ఇక నాలా విశ్రాంతి తీసుకో మిత్రమా. రారా వరద, చాలా రోజుల తర్వాత వచ్చావే. ఏంటి, నువ్వు కూడా వెళ్తా కలిసిపోయావా? రాజధానిలో ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశావని అందరూ నీలా విశ్రాంతి తీసుకోవాలా ఏంటి? అయినా అలా పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకోవడానికి నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? నేను చేసేది వ్యాపారం, దానిలో విరమణ ఏముంది? పట్నంలో పని ముగించుకొని వచ్చిన శ్రీనాథుడు తండ్రితో ఆప్యాయంగా, నాన్నగారు, వీరందరి మాటే నా మాట. ఈ విషయంలో మిమ్మల్ని ఒప్పించడానికి వరదయ్య మామను నేనే పిలిపించాను. మీరు కుటుంబం కోసం ఇన్నేళ్ళు ఎంతో కష్టపడ్డారు. మీరు మాకు అన్ని వేళలా తోడుగా నిలబడ్డారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, నేను అన్నీ చూసుకుంటాను. అవునరా, ఇంతమంది ప్రేమగా చూసుకునే వాళ్ళుంటే ఇంకెందుకు చెప్పు? హాయిగా విశ్రాంతి తీసుకోక నీకెందుకు ఈ మొండి పట్టుదల? సరేరా, మీరంతా ఒకటయ్యాక ఇక ఏమి చేయగలను? ఈ రోజు నుండి అన్ని బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను. నాయనా శ్రీనాథ, లోపల భూషణలో ఉన్న పద్దుల పుస్తకాలన్నీ తీసి నువ్వే జాగ్రత్తగా చూసుకో. ఇక ఈ వ్యాపారాలకి నాకు ఏం సంబంధం లేదు. భూపతి నిర్ణయంతో అందరూ సంతోషించారు. మరుసటి రోజు భోజనాల దగ్గర, ఏమిటిది, పులిహోరానా? ఎవరైనా చింతపండుతో చేసిన పులిహోర అంటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలని కోరుకుంటారు. పులిహోర రుచిగా గుడిలో దొరికే ప్రసాద రుచితో పోటీ పడేటట్లు ఎలా చేయాలంటే, ముందుగా చింతపండు గుజ్జు కోసం ఒక గిన్నెలో చింతపండు వేసి వేడి నీరు పోసి కొంతసేపు నానబెట్టి అంటూ పులిహోర తయారీ విధానం మొత్తం చెప్పాడు భూపతి. అంతా ఓపికగా విన్న అత్తాకోడళ్ళు సుమిత్ర, రాధ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా చూస్తూ ఉండిపోయారు. భూపతి అక్కడి నుండి వెళ్ళగానే, మామయ్య గారికి వేరే వ్యాపకం లేకపోవడంతో తిండి రుచుల మీద పడ్డట్టున్నారు అత్తయ్య. అవునమ్మా రాధా, నాకు కూడా నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఆ విధంగా ఆ రోజు నుండి భూపతి తనకు నచ్చినవి వండించుకొని కడుపు నిండా తిని పగలు నిద్రపోయేవాడు. పగలు నిద్రపోవడం వలన రాత్రిళ్ళు నిద్ర పట్టక మేలుకొని ఉండేవాడు. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు నిద్రపోతుంటే భూపతికి ఏమీ తోచేది కాదు. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న భార్యని లేపి, సుమిత్ర, ఇంటి తలుపులు సరిగ్గా వేశావా? అబ్బబ్బా, ఆ విషయం నిద్రపోతున్న నన్ను లేపి అడగాల? మీరు మేలుకుని ఉంటే చూసి వేయకూడదు? ఎందుకు నీకు అంత చిరాకు? మీరేమో పగలు బాగా నిద్రపోతారు, నాకు అది ఎలా కుదురుతుంది? పగలంతా మీకు నచ్చింది వండి పెట్టి నా ఒళ్ళు హోనమైపోతుంది, రాత్రైనా నన్ను పడుకోనియరా? ఈ గొడవకి పక్క గదిలో నుండి నిద్రపోతున్న కొడుకు శ్రీనాథుడు వచ్చి, అబ్బా, అర్ధరాత్రి నిద్రపోకుండా ఏమిటి నాన్న ఈ అరుపులు? ఏమైంది? మీ నాన్నకి వయసుతో పాటు శాతస్థం పెరిగిపోయిందిరా, చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని సుమిత్ర జరిగిందంతా కొడుకుతో చెప్పుకొని వాపోయింది. ఆ మాటలకు భూపతి
ఇంతెత్తున విరుచుకుపడ్డాడు. ఎవరికి? నాకు చేదస్తమా? కాస్త జాగ్రత్తతో ఉండమని ఇంటి తలుపులు వేశావా అని అడిగాను. అది చేదస్తమా? సరే సరే సరే, బాగా పొద్దుపోయింది, ఇక పడుకోండి. తలుపులు వేసున్నాయో లేదో నేను చూస్తాలేనన్నా. మరుసటి రోజు శ్రీనాథుడు ఆ ఊరిలోని పేరెన్నికగన్న వైద్యుడు శంకరయ్యను తీసుకుని వచ్చి, నాన్న, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదంటున్నారు కదా, శంకరయ్యని తీసుకుని వచ్చాను. ఇప్పుడు వైద్యుడు ఎందుకు? నేను ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నాను. ఈ వైద్యునితో నాకు అవసరం లేదు. అయ్యా, ఆ మాట నేను చెప్పాలి. అని శంకరయ్య భూపతి నాడి పట్టుకుని పరిశీలించి, అయ్యా, మీ నాన్నగారికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అని చెప్పి వైద్యుడు శంకరయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చెప్పాను కదా నేను ఆరోగ్యంగా ఉన్నానని. నువ్వే లేనిపోని అడావిడి చేస్తున్నావు. ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా భూపతి మాత్రం యథావిధిగా మేల్కొని, వీళ్ళందరూ నిద్రపోతుంటే ఒక్కడినే మేల్కొని ఉండడం కష్టంగా ఉంది. ఏమీ తోచడం లేదు. అలా బయట తిరిగొస్తేనైనా నిద్ర పడుతుందేమో చూద్దాం అని మనసులో అనుకుని, అది శీతాకాలం కావడంతో ఒక తెల్ల దుప్పటి కప్పుకొని బయట వీధుల్లో తిరగసాగాడు. కొన్ని రోజులు ఇలా జరిగేసరికి గ్రామంలో ఒక తెల్ల దయ్యం తిరుగుతోందని ప్రచారం జరిగిపోయింది. ఒకరోజు గ్రామాధికారి ధర్మదత్తుడు శ్రీనాథుడితో, శ్రీనాథ, మన ఊర్లో దయ్యం తిరుగుతుందని పుకార్లు పుట్టాయి. కానీ చూసిన ఒకరిద్దరు కూడా దయ్యం గురించి ఒకలానే చెబుతున్నారు. ఎందుకైనా మంచిది, చీకటి పడకముందే మన గ్రామ ప్రజలను పని ముగించుకొని ఇళ్లలో నుంచి బయటికి రావద్దని దండోరా వేయిద్దాం. ఏమంటావు? సరేనండి, అలాగే చేద్దాం. ధర్మదత్తుడు ఊరిలో దండోరా వేయించిన తర్వాత తెల్లదయ్యం భయంతో ఊరి జనం రాత్రిళ్ళు బయట తిరగడం మానేసి అందరూ త్వరగా పడుకునేవారు. ఒకరోజు సూరయ్య, వీరయ్య అనే ఇద్దరు దొంగలు ఊరి చివర ఉన్న పాడుబడిన గుడిలో మాట్లాడుకుంటున్నారు. ఒరే వీరిగా, ఈ ఊరిలో ఒక తెల్ల దెయ్యం రాత్రిళ్ళు తిరుగుతుందట. ఊరి వాళ్ళంతా భయంతో ఇంటి నుండి బయటికి రావట్లేదట. మనం ఈ ఊరిలో దొంగతనం చేద్దామనుకున్నాం కదా, అది ఇప్పుడు కుదిరేటట్లు లేదు. అందుకే మన ప్రణాళిక మార్చేద్దాం. పక్క ఊరికి వెళదాం. ఇదే మంచి అవకాశం రా సూరిగా. ఈ దెయ్యం దెబ్బకి జనాలు ఇళ్లలో నుండి బయటికి రారు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. మనం దొంగతనం చేసి సులభంగా పారిపోవచ్చు. దొంగతనం మాట దేవుడెరుగు, దెయ్యాలంటే నాకు భయం. ఓరే పిచ్చోడా, దయ్యాల కన్నా మనమే ప్రమాదం. ఒకవేళ దయ్యం ఉన్నా మన దెబ్బకు భయపడాల్సిందే. అందుచేత నువ్వు భయపడకుండా రా. రేపు రాత్రి చింతపల్లిలో మనం దొంగతనం చేస్తున్నాం. నువ్వు ఇంకేమీ అడ్డు చెప్పకు. సూరయ్య భయంగా అందుకొప్పుకున్నాడు. ఇక భూపతి ఇంట్లో సుమిత్ర కొడుకుతో కంగారుగా, ఒరే నాన్న, మీ నాన్న రాత్రులు పక్కలో ఉండటం లేదు. నిద్ర పట్టక ముందు గదిలో ఉన్నాడనుకున్నాను, కానీ నిన్న వేకోజామున బయట నుండి లోపలికి వస్తూ కనిపించాడు. అవునా అమ్మా? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చాడో అడగకపోయావా? అయినా నాన్నకి రాత్రి బయట ఏం పని? ఏమోరా నాయన, ఆ సమయంలో అడిగితే ఏమి రచ్చ చేస్తాడో ఏమో అని భయపడి అడగలేదు. అబ్బా, మీరిద్దరూ ఊరికే కంగారు పడుతున్నారు. మామయ్య గారికి నిద్ర పట్టక అలా చల్లగాలికి బయటకు వెళ్లారేమో. శ్రీనాథుడికి ఏదో కొంచెం అర్థం అయ్యి కానట్టు అనిపించింది. ఇక దయ్యం భయంతో ఊరు పెందలాడే సద్దుమణిగింది. రాత్రి అయింది. అందరూ నిద్రపోతుండగా భూపతి యథాప్రకారం లేచి ఇంటి బయటకు వచ్చాడు. అలా చల్లగాలికి తెల్ల దుప్పటి నెత్తిన కప్పుకొని ఊరిలో నడవడం మొదలుపెట్టాడు. అలా నడుస్తూ నడుస్తూ ఊరి చివర మర్రి చెట్టు వద్దకు వచ్చిన భూపతికి సూరయ్య, వీరయ్యల మాటలు వినిపించసాగాయి. ఒరే సూరిగా, ఈ ఊర్లో భూపతిని మించిన ధనవంతుడు లేడంట. వాళ్ల మాటల్లో తన పేరు వినబడ్డంతో భూపతి చెట్టు పక్కన నక్కి చడీ చప్పుడు కాకుండా వారి మాటలు వినసాగాడు. అవును,
భూపతి పెద్ద ధనవంతుడే. అయితే ఏమి చేద్దాం? అయితే ఏమిటి అని అంటావేమిరా? భూపతి ఇల్లు ఒక్కటి దోచేస్తే మనం ఇక దొంగతనాలు చేయాల్సిన అవసరమే ఉండదు. అవును రోయ్, నువ్వు చెబుతుంటే నిజమేననిపిస్తుంది. పద, వెంటనే భూపతి ఇల్లు దోచేద్దాం. వీళ్ల మాటలను బట్టి వారిద్దరు దొంగలని, తన ఇల్లు దోచేయాలని అనుకుంటున్నారని భూపతికి అర్థమైంది. త్వరగా పద పద, అసలే దయ్యం తిరుగుతుందని అనుకుంటున్నారు కదా, ఆ దయ్యం రాకముందే పని కానిచ్చేద్దాం. ఒరేయ్ పిరికి సన్నాసులారా, నేను వచ్చేశాను, ఇక మీ ఆటలు సాగవు. ఓ, ఏయ్ ఎవరది? ఇప్పుడే కదరా నా గురించి మాట్లాడుకున్నారు. మీరు మాట్లాడుకునే ఆ దయ్యాన్ని నేనే. ఈరోజు ఎవరిని మింగేయాలా అని చూస్తుంటే భలే దొరికారు మీరు. దయ్యమా? అయ్య బాబోయ్, అనుకున్నంత జరిగింది. చచ్చాన్రా దేవుడోయ్. అయ్యా దెయ్యం గారు, మమ్మల్ని ఏమీ చేయకండి, మేమిక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాం అని పరిపరి విధాల దయ్యాన్ని వేడుకున్నాడు సూరయ్య. అట్లయితే దొంగతనాలు మానేయండి, మిమ్మల్ని ఏమీ చేయను. ముఖ్యంగా భూపతి ఇంటికి అస్సలు వెళ్ళవద్దు. ఒకవేళ కాదని మీరు భూపతి ఇంటికి వెళ్తే వెంటనే మిమ్మల్ని మింగేస్తాను. అయ్యా దయ్యం గారు, మేమింకా ఈ ఊరి ఛాయలకే రాము. మమ్మల్ని వదిలిపెట్టినందుకు మీకు దండాలు బాబయ్యా. చీకట్లో వెళ్తున్న తండ్రిని అనుసరిస్తూ మర్రి చెట్టు వద్దకు వచ్చిన శ్రీనాథుడికి జరిగిందంతా అర్థమై, దెయ్యం మిమ్మల్ని వదిలినా నేను మిమ్మల్ని వదలను అంటూ సూరయ్య వీరయ్యల మీద పడి బంధించాడు. తెల్లవారింది. దొంగలిద్దరినీ గ్రామాధికారి ముందు నిలబెట్టాడు శ్రీనాథుడు. ఎవరు శ్రీనాథ వీరిద్దరు? అయ్యా, వీరిద్దరూ దొంగలు. రాత్రి మన గ్రామం మీద పడ్డారు. నేను మా నాన్న కలిసి వీళ్ళని పట్టుకున్నాము. ఎరా దొంగ వెధవల్లారా, దయ్యాలు తిరుగుతున్నాయి. పొద్దుపోయాక బయట ఎవరు తిరగొద్దని చెప్పానుగా, బొత్తిగా భయం లేదా? దెయ్యం లేదు, భూతం లేదు. వీరిద్దరు అలా నటించి జనాల్లో భయం కలిగించి దొంగతనాలు చేయాలని ప్రణాళిక రచించారు. ఆ మాటలకి వీరయ్య సూరయ్యలు ఏదో చెప్పబోయారు. శ్రీనాథుడు వారిని నోరెత్తనీయకుండా, ముందు వీళ్ళిద్దరిని శిక్షించండి. రచ్చబండ నుండి ఇంటికి బయలుదేరారు భూపతి శ్రీనాథుడు. దారిలో భూపతి శ్రీనాథుడితో, ఒరే నాయనా, నేనే రాత్రిళ్ళు నిద్రపట్టక బయట తిరుగుతుంటే దయ్యం తిరుగుతుందని పుకారు వస్తే పాపం ఆ దొంగల మీద నెపం వేశామేమిట్రా? లేకపోతే నిద్ర పట్టక దయ్యంలా మీరే రాత్రులు తిరుగుతున్నారని ఊరిలో వారికి తెలిస్తే లోకు అయిపోతాం. మొత్తానికి నాకు రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం వల్ల మంచిదే జరిగింది. ఎన్నో రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న దొంగలు దొరికారు. అవును నాన్నగారు, మీ వల్లనే ఆ దొంగలు దొరికారు. లేకపోతే ఈరోజు మన ఇల్లు దోచేసి ఉండేవారు. ఇంతలో భూపతి మిత్రుడు వరదయ్య వారి వద్దకు వచ్చి, ఒరే భూపతి, నీ పదవీ విరమణ జీవితం ఎలా ఉంది? భూపతి జరిగిందంతా మిత్రునితో చెప్పాడు. దానికి వరదయ్య పెద్దగా నవ్వి, ఓరే భూపతి, పదవీ విరమణ అంటే తిని పగలు నిద్ర పొమ్మని కాదు. నీ పనులు నువ్వు చేసుకుంటూ అప్పుడప్పుడు వ్యాపార లెక్కలలో శ్రీనాథుడికి సాయం చెయ్యి, కూరగాయల పాదులకు నీళ్లు పోయి, తోట పని చూడు, కాలక్షేపం కోసం పురాణ గ్రంథాలు చదువు. ఇవన్నీ చేస్తే రాత్రిళ్ళు నీవు వద్దన్నా నిద్ర ముంచుకొస్తుందిరా. ఆ రోజు నుండి వరదయ్య చెప్పినట్టే భూపతి కాలక్షేపానికి తోటపని లాంటి తనకు నచ్చిన పనులు చేస్తూ పురాణ గ్రంథాలు చదివేవాడు. పనుల నుంచి తప్పుకున్నా జీవితానికి ఉద్దేశం ఉండాలని తెలుసుకున్నాడు. రాత్రి అయ్యేసరికి ఒళ్ళు ఎరగకుండా నిద్రపోయేవాడు. అలా భూపతి రాత్రి నిద్రలేని సమస్య పోయి కుటుంబ ప్రేమానురాగాల మధ్య శేష జీవితాన్ని సంతోషంగా గడిపాడు. శ్రీనాథుడు తన బాధ్యతను ఘనంగా నిర్వహిస్తూ తన తండ్రికి నిజమైన విశ్రాంతిని ఇచ్చాడు. ఇక గ్రామస్తులు కూడా తెల్లదయ్యం కథనాన్ని మరచి భూపతిని మరింతగా గౌరవించసాగారు. వృద్ధాప్యంలో విశ్రాంతి అవసరం, కానీ జీవితం విలువగలదిగా ఉండాలంటే ఒక ఉద్దేశం, ఏదైనా కొంత వ్యాపకం ఉండాలి. మన అభిరుచులకు తగినట్లు సమయాన్ని సద్వినియోగపరుచుకోవడమే
జీవిత విజయానికి మూల సూత్రం. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.